ఇప్పుడు ఇసుక మీద కట్టుకుంటే ఏమవుతుంది? అలగ వానలు వస్తాయి, వరదలు వస్తాయి. కానీ ఆ వరదల వల్ల ఏమవుతుంది? ఫలితాన్ని అనుభవిస్తారండి. అక్కడ మనం తప్పించుకుంటాం, కానీ ఇక్కడ ఫలితాన్ని అనుభవించవలసి వస్తుంది. అందుకే ఇప్పుడు శ్రమ అనేది అందరికీ వస్తుంది, కానీ దాటే అవకాశం ఎవరికి ఉంటుంది? దేవుని మాటకు విలువనిచ్చిన వారికి ఆ శ్రమను దాటుకునేవారు ఉంటామండి. అందుకే సత్యాన్ని గ్రహించుకున్నాం అనుకోండి, అది యొక్క సత్యం ఏం చేస్తుంది మనల్ని ఖచ్చితంగానండి. అందుకే యేసుక్రీస్తును అన్న వారికి ఏ శిక్షా విధిను లేదు. రోమిలో 8:1 ఉంటుందండి. యేసుక్రీస్తును ఉన్న వారికి ఏ శిక్ష, ఎందుకంటే ఆయనలో తలదాసుకున్నాం. ఈ లోక శ్రమల్లో ఉన్నాం మనం. ఖచ్చితంగా మన ఆదరణ కావాలి. ఆదరణ కోసం మరి ప్రయాసపడుతున్నాం. ఆయన పిలిచిన పిలుపుని విని ఆదరణకర్త అయినటువంటి ఆయనలో తలదాచుకోవడానికి మనం ప్రయాసపడ్డామండి. ఆయనలో తలదాచుకు